రోజున ఇంకొక విషయం చెప్తున్నారు. ఇవాళ ఈ డిస్కాములు 3 కలిపి మాకు 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, దానికోసం రేట్లు పెంచుతాము. సరే, ఇళ్ల మీద రేట్లు పెంచం గానీ కమర్షియల్ ఏరియాల మీద రేట్లు పెంచి మా లోటు బడ్జెట్ ను పూరించుకుంటామని అంటున్నారు. కమర్షియల్ రేట్లు పెంచితే ఏమైపోవాలి? అసలు వ్యాపారాలు ఏమైపోవాలి? అందులో పనిచేసే వాళ్ళు ఏమైపోవాలి? బట్టల కొట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న షాపులు, వెల్డింగ్ షాపులు, వీళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళందరూ ఇవాళకే 14 రూపాయలు యూనిట్ కి కడుతున్నారు. దాన్ని ఇంకా ఎంత పెంచి వాళ్ళని ఇంకా పూర్తిగా మూతపడేస్తారా అని చెప్పాడు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకి దాదాపు 10 రూపాయలు యూనిట్ ఛార్జీలు గిట్టుబాటు అవుతుంది. వీళ్ళు వేసే సర్ఛార్జీలు, ఎఫ్ఈపిసిఐలు అన్ని కలిపి, ట్రూ అప్ ఛార్జీలు అన్ని కలిపి ఇంకా ఎంత భారం మోపి ఈ ఉన్న పరిశ్రమలు కూడా మూయించేస్తారు అని చెప్పాడు. ఉన్న పరిశ్రమలను మూయించి మీరు బయట నుంచి ఎక్కడి నుంచో పరిశ్రమలు తీసుకొస్తే నెట్ ఏంటి ఉపయోగం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఆ వచ్చే పరిశ్రమలకి మీరు ఇచ్చే రాయితీలు, ఇచ్చే భూములు, ఇచ్చే తక్కువ రేటుకి విద్యుత్తు, లేకపోతే క్యాష్ ఇన్సెంటివ్లు, సబ్సిడీలు, జిఎస్టీ ఇన్సెంటివ్లు అవన్నీ కొత్త పరిశ్రమలకు ఇస్తారు. ఉన్న పరిశ్రమలు ఏమో జిఎస్టీలు కట్టలేక, ఈ కరెంటు ఛార్జీలు కట్టలేక, కరెంటు ఛార్జీలతో పాటు ఆ అవినీతిని భరించలేక ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి తీసుకొస్తారు. ఇవాళ దాదాపు 10 మంది సప్లయర్స్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కేవలం అది ఎగ్జాంపుల్ గా 10 మంది సప్లయర్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సప్లైని ఇవాళ ఒకే ఒక కంపెనీకి మీరు లిమిట్ చేస్తున్నారు. మిగిలిన 9 మంది ఏమైపోవాలి? వాళ్ళు మూతపడితే అందులో పనిచేసే కార్మికులు ఏమైపోవాలి? మీరు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకొస్తే ఈ ఉద్యోగాలు పోయిన కార్మికులకు మళ్ళా పని ఇవ్వగలరు? అసలు ఇది ముగించడం ఎందుకు? దాన్ని తేడం ఎందుకు? కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈఆర్సీకి తమకు ఉన్నటువంటి విశేష అధికారాలని వాళ్ళకి సెక్షన్లు, రెగ్యులేషన్తో సహా గుర్తు చేస్తూ, అయ్యా దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి, ఈ డిస్కాములు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఆపండి, ఆ రకంగా విద్యుత్ వినియోగదారుల మీద పడుతున్నటువంటి అదనపు ఛార్జీల భారం నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఈ రోజున ఈఆర్సీలో ఉన్న ఒకే ఒక మెంబర్ వెంకటరామరెడ్డి గారిని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి, లేదు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఏమాత్రం చేస్తారో చూద్దాం. ఈఆర్సీలో 3 మెంబర్లు ఉండాలి. అందులో 3లో ఒకళ్ళు చైర్మన్. గత చైర్మన్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారో, ఎప్పుడు ఆయన టైం అయిపోతుందో గవర్నమెంట్కి తెలుసు. చట్టంలోనే రాసుకున్నారు, 3 నెలల ముందు నుంచి ప్రక్రియ ప్రారంభించి కొత్త చైర్మన్ ని వెతకాలి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఒక హైకోర్టు జడ్జి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇంకొకళ్ళు 3 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్, ఇలా 3తోటి కమిటీ కొత్త చైర్మన్ ని, మెంబర్లని ఎంపిక చేయాలి. ఆ పని ఇంతవరకు ముట్టుకోలే. ఇప్పుడు 5-6 నెలల నుంచి చైర్మన్లు లేని పరిస్థితి. అంతకు ముందుటున్న ఆయన కూడా చాలా రోజులు సెలవు పెట్టున్నారు. అటువంటి పరిస్థితుల్లో 3 ఉండాల్సిన చోట ఒక్క మనిషితోటి ఈఆర్సీ ఏం ఫంక్షన్ చేస్తుంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఆయన చేతనైనంత వరకు చేస్తానని అన్నాడు.